నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఓట్ల చోరీ జరగనీయం, ఈసీని వదలం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచాలి, 2 రోజుల స్పీకర్ల సమావేశంలో హోంమంత్రి అమిత్ షా. భారత్ పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు, త్వరలో తేదీల ఖరారు. శంషాబాద్ విమానాశ్రయంలో రన్వే పైనే ఆగిపోయిన విమానం, ఒక్కసారిగా భయపడ్డ ప్రయాణికులు. ఏపీలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దేశ స్వేచ్ఛలాగే దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సభ గౌరవాన్ని, స్పీకర్ పదవీ గౌరవాన్ని పెంచే దిశగా పనిచేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. దేశ రాజధానిలోని ఢిల్లీ అసెంబ్లీలో 2 రోజుల పాటు జరిగే అఖిల భారత స్పీకర్ల సమావేశాన్ని అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. కేంద్ర శాసనసభకు మొదటి భారతీయ స్పీకర్గా విఠల్ భాయ్ పటేల్ ఎన్నికై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ ఆలోచనల ఆధారంగా దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడానికి పునాది వేయడానికి విఠల్ భాయ్ పటేల్ పనిచేస్తారని కొనియాడారు. మన దేశ ప్రజల సమస్యలను లేవనెత్తడానికి నిష్పాక్షిక వేదికను అందించడానికి మనం పరితపించాలని అన్నారు. సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాలు నిష్పాక్షిక వాదన చేయాలని, సభా పనితీరు సంబంధిత సభా నియమాల ప్రకారం జరిగేలా చూసుకోవాలని సభ్యులకు సూచించారు. మన దేశ సుదీర్ఘ చరిత్రలో అసెంబ్లీలు తమ గౌరవాన్ని కోల్పోయినప్పుడల్లా మనం భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది అని కేంద్ర మంత్రి అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి 2 రోజుల స్పీకర్ల సమావేశం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, అసెంబ్లీలు కేంద్ర బిందువులని 2 సరిగ్గా పనిచేయకపోతే ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తుతాయని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్లైన్స్ రన్వే పైన నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఈ అలయన్స్ విమానం దాదాపు గంట సేపు పైగానే రన్వేపై ఆగిపోయింది. సమాచారం ప్రకారం విమానం రన్వేపై నుండి బయలుదేరుతుండగా 3 సార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై వెంటనే ఫ్లైట్ను నిలిపివేశాడు. దీంతో ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కిందికి దిగారు. అయితే ఈ విమానంలో సుమారు 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపం కారణంగా విమానం దిగిన ప్రయాణికులు ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు సాంకేతిక లోపాలను ముందుగా చూసుకోవడం తెలీదా అంటూ సంబంధిత ఎయిర్లైన్స్పై ఆందోళన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. గతంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరిచిపోకముందే చాలా విమానాల్లో సాంకేతిక లోపాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఐఎండీ. ఇక సూచనల ప్రకారం రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బంగాల్ తీరాలకు ఆనుకొని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అన్నారు. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి భారత ఎన్నికల కమిషన్, భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం నాడు విమర్శల దాడి కొనసాగించారు. విపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఈసీఐ, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీహార్లోని అరారియాలో రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్తో కలిసి మీడియా సంయుక్త సమావేశంలో రాహుల్ మాట్లాడారు. బీహార్లో ఓట్ల చోరీ జరగనీయమని అన్నారు. సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషన్ ప్రవర్తనను మార్చడం కోసమే మేము ఒత్తిడి చేస్తున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. బీహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీని జరగనీయం. మీరు మహారాష్ట్రలో దొంగలించారు, హర్యానాలో ఓట్ల చోరీ చేశారు, కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగినట్టు చాలా స్పష్టంగా చూపించాం. ఇక్కడ ఎంత మాత్రం ఓట్ల చోరీ జరగనీయమని రాహుల్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిస్చుక్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని ఆయన చెప్పారు. జెలెన్స్కీ భారత పర్యటనకు సంబంధించి తేదీలను ఖరారు చేయడంపై కసరత్తు జరుగుతున్నట్లు పోలిస్చుక్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో కీవ్ను సందర్శించిన ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత్కు ఆహ్వానించారు. ప్రధాని ఆహ్వానం మేరకు జెలెన్స్కీ త్వరలో భారత్కు రానున్నారు. కాగా ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ రెండు దేశాల మధ్య శాంతిని కాంక్షిస్తూ ఒకానొక సందర్భంలో ఇది యుద్ధ యుగం కాదు అని నొక్కి చెప్పారు. పుతిన్ జెలెన్స్కీతో టెలిఫోన్ సంభాషణలు కూడా జరిపారు. భారతదేశం రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరిలో భారత్కు రాబోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం తాలుడుమ్మాలో శ్రీరామమూర్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికీలలు వ్యాపించాయి. దీంతో 2 పెంకుటిల్లు దగ్ధమయ్యాయి. ఇంటిలో మంటలు వ్యాపించడంతో కుటుంబీకులు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. 2 ఇళ్లు పూర్తిగా దగ్ధనం కావడంతో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. బీరువాలో దాచుకున్న నగదు, బట్టలు, పొలానికి సంబంధించిన పత్రాలు పూర్తిగా కాలిపోయాయని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ పోలీసులు నాటుసారా స్థావరాలపై సంయుక్తంగా దాడులు చేపట్టామని ఏఈఎస్ సంతోష్ తెలిపారు. ఈ మేరకు సరిహద్దు గ్రామాలైన వలవ, కెరడ, వనజ, బోర్ వలస గ్రామాల్లో దాడులు చేపట్టామని అన్నారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 7,600 లీటర్ల బెల్లం మూటను, 150 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశామని చెప్పారు. ఈ దాడులలో కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు మరియు ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. దాని మీద పడే మంట ఉంది, పొయ్యి మీద పడేస్తే అక్కడ స్టార్ట్ అవుద్ది. స్థానిక పెన్షనర్స్ హోం సమావేశ మందిరంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక జిల్లా సాధనా సమితి అధ్యక్షులు, మాజీ బద్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ బ్రహ్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి కాలజ్ఞానాన్ని తెలియజేసిన భవిష్యత్తు దార్శనికులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనా సౌలభ్యం కొరకు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలకు అతి చేరువలో ఉన్న ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలను ఏకీకరణ చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాంతాలను డివైడ్ చేసి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితిలో తయారైంది. ఇందులో భాగంగా బద్వేలు పట్టణం అనేది శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు యువ సమాధి అయినటువంటి పుణ్యక్షేత్రము. మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వము, గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బ్రహ్మంగారి మఠాన్ని ప్రత్యేకంగా ఒక పర్యాటక కేంద్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ప్రతినిధుని ఉన్నారు. ఇటీవల 6 లైనర్ రోడ్డు కూడా బ్రహ్మంగారి మఠంలో నుంచి విజయవాడకు పోతుంది. 4 లైనర్ రోడ్డు కూడా అదే మార్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసే బ్రహ్మంగారి మఠాన్ని బద్వేల్ తాలూకాను మా పెద్దలు బ్రహ్మంగారి మఠ కార్య సాధన ఏదైతే ఈ జిల్లా కావాలని కోరుకుంటున్నామో, మా అధ్యక్షులు వారు బ్రహ్మానందరెడ్డి గారు చెప్పినట్టు బద్వేల్ తాలూకాను ఈ బ్రహ్మంగారి జిల్లాగా
పునర్విభజన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి తాలూకాలు కానీ ఈ గ్రామాలను కానీ క్లబ్ చేసి ప్రభుత్వం ముఖ్యంగా ఒక పంచాయతీని ఏర్పాటు చేయాలంటే దాని భూభాగం ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని ఏర్పాటు చేస్తుంది. ఫస్ట్ ఆ భూభాగాన్ని నైసర్గిక స్వరూపాన్ని ఏర్పాటు చేసి సెంటర్ పాయింట్ చూసి పంచాయతీని డివైడ్ చేస్తుంది. అదేవిధంగా మండలాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ క్లబ్ చేసి ఒక మ్యాప్ రూపంగా ఏర్పాటు చేసి మండలాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మేలైన పట్టైన జిల్లాగా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలన చేస్తే అన్నమయ్య జిల్లా అని ఒక అయోమయం గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక అన్నమయ్య జిల్లా అన్నది ప్రస్తుతమైతే అవసరం లేదు. రైల్వే కోడూరు ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు వారిని బాలాజీ జిల్లాలో ఏర్పరిస్తే రాజంపేటను రాయచోటిని ఈ రెండింటిని కడపలో ఉంచడం వల్ల బద్వేలి, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతంతో కలిపి ఇటు ఉదయగిరి, ఆత్మకూరును కూడా ఏకం చేస్తూ 6 అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా 4 అసెంబ్లీ నియోజకవర్గాలను అయితే కూడా బ్రహ్మంగారి జిల్లా చేసే అవకాశం ఉంది. బ్రహ్మంగారి ఆశీస్సులు, ఆయన మాట గతంలో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పినారు. అందుకోసమే ఇప్పటి పునర్విభజన కమిటీలలో రావడం సమయం కూడా ఆసన్నమవుతుందేమో అనిపిస్తుంది. వారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయనే దృక్పథం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ యోచన కూడా ప్రజలందరికీ సరైన సౌలభ్యం అనుకుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కమిటీ మెంబర్లకు, అన్ని సంఘాలకు విజ్ఞప్తి, ప్రభుత్వానికి విజ్ఞప్తి, బద్వేల్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి బ్రహ్మంగారు చెప్పిన విధంగా బద్వేల్ బస్తీ అనే ప్రాంతాన్ని నాడునడి ప్రజల దృష్టిలో చాలా ప్రగాఢంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బద్వేల్ ప్రాంతాన్ని బ్రహ్మంగారు జిల్లాగా ఏర్పాటు చేయవలసిందిగా మేమంతా ఏకవాక్య తీర్మానంగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వచ్చేసి బ్రహ్మంగారు జిల్లా ఏర్పాటుకు తగిన సూచనలు చూసుకొని మాకు ఖచ్చితంగా బద్వేల్ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి బ్రహ్మంగారు జిల్లాగా ఏర్పాటు చేయాలని మా అందరి కోరిక. దీనికోసం మేము అనేక కార్యక్రమాలకు వచ్చేసి మేము సాధించుకునే దానికి వచ్చేసి ఏ రోజు ఎప్పుడు విభజన జరిగినా కూడా ఆయా ప్రాంతాల విద్య, వైద్య, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వ్యవసాయ, న్యాయ, రెవెన్యూ ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క మనోభావాలకు, వారి యొక్క ఆకాంక్షలకు, అవసరాలకు ప్రయోజనకరంగా ఉపయుక్తంగా ఉండాలి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ బద్వేల్ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపితే ఉద్యోగపరంగా, ఉపాధ్యాయుల పరంగా వీరందరూ కూడాను, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి భౌగోళికంగా దగ్గరి పరిసరాల్లో ఎటువైపు చూసినా 85 నుండి 90 కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉదయగిరి, ఆత్మకూరు ఈ నియోజకవర్గాలను వీటన్నిటిని కూడా ఏకీకరణ చేసి శ్రీ వీరభద్ర స్వామి జిల్లాగా ఏర్పాటు చేసిన క్రమంలో చాలా పరిపాలనకు కానీ, ప్రజల యొక్క అవసరాలకు కానీ, ప్రయోజనాలకు కానీ చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. మరొకసారి మీకు విన్నవించుకుంటూ ఉన్నాం. ఎప్పుడైనా ఏ ప్రాంతమైనా కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేసే క్రమంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి గొప్ప వ్యక్తుల పేరుతో కానీ, లేదు ఆయా ప్రాంతంలో ఉన్న ప్రయోజనాలతో కానీ ఆ పేరును ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా ప్రపంచానికే కాలజ్ఞానం తెలియజేసినటువంటి శ్రీ మద్దిరాట్ పోతులూరు వీరభద్ర స్వామి వారి గత వైసీపీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఏ శ్యాంబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులుగా కర్నూలు జిల్లాకు చెందిన వెంకటపతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన సలహా మండలి సభ్యులుగా మొట్టమొదటిసారి కర్నూలు జిల్లా వాసిగా రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు.
గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యే శ్యాంబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఒక వాటర్ గ్రిడ్ అనేది ఒకటి తయారు చేసి ప్రతి హంద్రీనేవా నుంచి ఆ నీళ్లు తీసుకుని వచ్చి ఆ వాటర్ గ్రిడ్లో డంప్ చేసి అక్కడ దాన్ని ప్యూరిఫై చేసి 10 మండలాలకు అంటే ఊరూరికి ఇంటింటి దాకా తీసుకుపోయే ఆలోచనలో మేము ఉన్నాము. అది తొందరలో సాధ్యం కూడా అవుతుంది. మరి మనకి గత 5 ఏళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్కి స్టాప్ గ్యాప్ అంటారు. అంటే స్టాప్ గ్యాప్ అంటే అభివృద్ధి అనేది స్టాప్ అయిపోయింది. ఇంకా జనాలకి లీడర్లకి గ్యాప్ అనేది కూడా ఫామ్ అయింది. అందుకనే దీన్ని స్టాప్ గ్యాప్ అనే ప్రధానం తీసుకొని వచ్చారు. మరి 5 ఏళ్ళు ఏమి చేశారు వాళ్ళు అంటే టీడీపీ నాయకులు పొలాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దానిపైన కబ్జా చేస్తారు. టీడీపీ నాయకులు ఎక్కడన్నా వెంచర్ ఇస్తున్నారా వాళ్ళని సతాయిస్తాం. టీడీపీ నాయకుడు ఒక సర్పంచ్ గెలిచినాడా ఇస్తాము అని చెప్పి ఆయనకి అవకాశం ఇవ్వడము, ఆ అవకాశంలో నేను మా దస్తగిరి అన్న కూడా భాగస్థులం కావడం చాలా సంతోషంగా ఉంది. కానీ గత టీడీపీ గవర్నమెంట్లో అంటే 14 నుంచి 19 దాకా ఏదైతే డెవలప్మెంట్ జరిగినాయో ఆ డెవలప్మెంట్కి ఇప్పుడు నోచుకోలేకపోతున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రామిస్లకి మనం కూడా అధికంగా ప్రామిస్లు చేశాము. సూపర్ 6 అనే పథకాలు తీసుకొచ్చాము. సూపర్ 6ని సూపర్ హిట్ చేయగలే ఒకటే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది హిట్ చేశారు. ఈ రాబోయే కాలంలో దానివల్ల ఎంతమంది మేలు అవుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే మన అందరికీ ఇళ్లలో పిల్లలు ఉన్నారు, పిల్లలకి డబ్బులు పడ్డాయి, గ్యాస్ వచ్చింది, ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణాలు, రైతుకి డబ్బులు పడ్డాయి. ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన మాట ఎంకిల చేసేసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకోసమే రాబోయే కాలంలో కూడా మీరందరూ యంగ్స్టర్స్ ముఖ్యంగా వాళ్ళు పెట్టే సోషల్ మీడియా పోస్టులకి దీనికి మీరు ఎవరు కూడా అట్రాక్ట్ కాకండి. వాళ్ళు ఎంతసేపు కూడా కానీ సోషల్ మీడియా స్టార్స్ కానీ మీరు ప్రజల్లోకి వచ్చి నిజంగానే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే మేము పతికొండలో 5 ఏళ్ళు చూసాం, మేము కార్లు రిపేర్లు టిఎస్ఎఫ్ స్టేట్ అధ్యక్షుడు చంద్రప్ప గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారికి, వెంకటేష్ గారికి, అట్లే జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప గారికి, వీళ్ళందరికీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున నాకు ఇంత పెద్ద ఘనంగా సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనులు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్లో నన్ను మారుమూల ప్రాంతమైనటువంటి కొత్తపల్లి గుడిసెల నుంచి మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు రికమెండ్ చేస్తే, ప్రపోజల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంక్వైరీ చేసుకొని నాకు ఈ పోస్ట్ ఇవ్వడము, ఇచ్చినందుకు వాళ్ళిద్దరు కూడా బాగా రుణపడి ఉంటారని, అదేవిధంగా మా జాతి చాలా వెనుకబడి ఉన్నందున మా జాతికి కూడా ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సాధ్యమైనంత వరకు జాతికి సంబంధించిన పనులు చేకూరుస్తానని చెప్పని గవర్నమెంట్తో పెట్టి పనులు చేపిస్తానని చెప్పేసి కూడా మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అణగారిన వర్గాలు, ఎరుకుల సామాజిక వర్గము ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటపతి గారికి సలహా మండలి సభ్యులుగా ఇవ్వడాన్ని మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అనేకమైనటువంటి సామాన్య ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తూ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్. ఏలూరు నగరంలో గడియారపు స్తంభం దగ్గర ఉన్న కత్తెపు వీధిలో అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకులు మాట్లాడుతూ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించడానికి వచ్చిన శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెంటర్లో యువతీ యువకులకు ఫిట్నెస్లో మెలకువలు నేర్పిస్తామన్నారు. యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు చింతలు నాగరాజ్ కుమార్. ఇవాళ 24/8/2025న అల్టిమేట్ జిమ్ ప్రారంభించడం జరిగింది. మన బడేటి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రారంభించారు. ఇది మనకి అందుబాటులో చక్కగా అందరికీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అడ్రస్ వచ్చేసి మనకి గడియాస్తంభం రోడ్డు, కత్తెపి సెంటర్, మెయిన్ బజార్, ఏలూరు. మనకి అందరికీ అందుబాటు ధరల్లో మనకి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి అధినేతగా
మన చింతలూరి నాగరాజు గారు ఆధ్వర్యంలో ఇది రన్ చేయడం జరుగుతుంది. సో వన్ టౌన్లో ఉన్న జిమ్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ తోటి ఈరోజు మనం జిమ్ ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇందులో అన్నీ కూడా న్యూ ఎక్విప్మెంట్స్ అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టడం జరిగింది. సో నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. ఎవరు ప్రారంభించారు చెప్పాలి? ఈరోజు మన అల్టిమేట్ ఫిట్నెస్ జోన్ సెంటర్ని మన బడేటి రాధాకృష్ణ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగిందండి. సో అలాగే మన మేయర్ పెదబాబు గారు ఆధ్వర్యంలో కూడా ఇది ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే కర్రీ శ్రీనివాసరావు గారు, అలాగే మారం అను గారు, నిరంజన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చోడ వెంకటరత్నం గారు, సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ జిమ్ ఓపెన్. ఈరోజు ఈ కత్తేపల్లి సెంటర్లో మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, అలాగే ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు గారు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఫిట్నెస్ సెంటర్ ఈ జిమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు. సామాన్యుడికి అందుబాటులో ఈ వ్యవస్థాపకులు మన నాగరాజు గారు ప్రజలకు ఆరోగ్యం దృష్ట్యా ఒంట్లో ఫ్లాట్ కానీ ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇది మరింతగా అభివృద్ధి చెంది ఇలాంటి ఏలూరు నగరంలో ప్రసిద్ధిగాంచిన తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతరకు రంగం సిద్ధమైంది. జాతర కమిటీ సభ్యులతో కలిసి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవార్ల జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అమ్మవార్ల జాతర సందర్భంగా జరిగే ముఖ్యమైన ఘట్టాల తేదీలను ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 25వ తేదీన ఉదయం అమ్మవారి జాతర చేటకు కుంభం పోయడం ప్రారంభమవుతుందన్నారు. అదేవిధంగా జనవరి 26వ తేదీన సోమవారం అమ్మవారిని మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, చిత్ర విచిత్ర వేషధారణతో, మానసంచా వెలుగులతో అత్యంత ఘనంగా సాంప్రదాయబద్ధంగా జాతర కార్యక్రమం నిర్వహింపబడుతుందని వారు తెలియజేశారు. ఏలూరు తూర్పు అమ్మవారి జాతర ఏదైతే జరుగుతుందో గంగానమ్మ మహాలక్ష్మి పోతురాజు జాతర, ఈ తప ఏదైతే తూర్పు వీధిలో మరి ముడుపు కట్టడం అనేది 31/10/25వ తారీఖున పందిరి రాట వేయటం అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారిని భూమి మీదకి పాదం మోపటం అనేది 23/11/2025వ తారీఖున అవుతుంది. అలాగే అమ్మవారిని మేళలో ప్రవేశపెట్టకు 26/11/2025, అలాగే అమ్మవార్ల జాతర కుంభం పోయిటకు 25/1/2026గా, అలాగే అమ్మవారిని సాగనంపుటకు 26/1/26 ఉదయం గంటలు 9:19 ఇప్పుడే చేయడం జరిగింది. ఆ తేదీల ప్రకారం మనం ఎంతో అంగరంగ వైభవంగా జరగటానికి జనంతో జాతర అనే స్లోగన్తో అన్ని వర్గాలతోనూ కలిపి ఒక 20 రోజుల క్రితం అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది. దాంట్లో అందరి నిర్ణయానుసారం ఇలా తూర్పు వీధి పరిధిలో గెడ తిరిగే పరిధిలో ఉన్న అమ్మవారి గుడులు, అమ్మవారి సేవకులు వారి ప్రోత్సాహంతో ఈ రోజున జాతర తేదీలు షెడ్యూల్ మన ఎమ్మెల్యే గారు ఖరారు చేయడం జరిగింది. అందరూ సహకరించి అరకొర వేతనాలతో జీవనం గడుపుతున్న గ్రామీణ ప్రాంతాల ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేంద్ర శర్మ, ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం ప్రెసిడెంట్ శ్రీకాంత్ స్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హబ్సిగూడలో తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో తెలంగాణ అర్చకుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నిత్యావసరాలు, జీవన ప్రమాణాలు పెరగడంతో అర్చకులు దిగువ స్థాయిలో జీవిస్తున్నట్లు తెలిపారు. ధూపదీప నైవేద్య అర్చకులకు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేతనంతో పాటు దేవాలయం నైవేద్యం కోసం ఇచ్చే డబ్బులను పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అర్చకుల ఉద్యోగ భద్రత కోసం చట్ట సవరణలు చేస్తే ఎంతో మంది అర్చకులు దేవాదాయ శాఖ కిందకు వస్తారని అన్నారు. న్యాయం జరగాలి. వారు పడుతున్న బాధలు అనేకమైనటువంటి ఉన్నాయి. దానికోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వం 6,000 నుండి 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం లోపల ధూపదీప నైవేద్య అర్చకులకు 99 PRs ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా ఏర్పాటు చేయాలి. దాని కొరకు మేము కూడా చట్ట సవరణ జరగాలని మన దేవాదాయ శాఖ మంత్రి కూడా తెలపడం జరిగింది. చట్ట సవరణ జరగడం వలన వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ గొడుగు కిందికి వస్తారు. ఒక స్కీమ్ పథకంలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఆ పథకం అనేది తీసివేసి పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖలో తీసుకురావడం, దాని చైర్మన్ల ద్వారా కానీ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల ద్వారా కానీ వీళ్ళకి ఒక తీర్మానం చేసి ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం వల్ల వీళ్ళ హక్కులకు భంగం కలగకుండా ఉంటుంది. దానికోసం
మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ అర్చక సమాఖ్య పక్షాన మేము అందరం కూడా ఆ ప్రయత్నంలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. కాబట్టి దీని కొరకు కూడా అన్ని సంఘాల వారు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా సమస్య ఒకటే కాబట్టి విషయాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ మంత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓట్ల చోరీ జరగనీయం, ఈసీని వదలం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచాలి, 2 రోజుల స్పీకర్ల సమావేశంలో హోంమంత్రి అమిత్ షా. భారత్ పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు, త్వరలో తేదీల ఖరారు. శంషాబాద్ విమానాశ్రయంలో రన్వే పైనే ఆగిపోయిన విమానం, ఒక్కసారిగా భయపడ్డ ప్రయాణికులు. ఏపీలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.